ఈరోజు మనం పుదీనా రైస్ తయారు చేసుకుందామండి. దానికి కొంచెం అల్లం, తర్వాత అలాగే కొంచెం వెల్లుల్లి, ఒక 6 రెప్పలు వెల్లుల్లి, అదేవిధంగా ఒక ఇంత తుంట అల్లం తీసుకొని మనం పచ్చిమిర్చి 4 వేసి, అదేవిధంగా కొత్తిమీర, అదేవిధంగా పుదీనా కడిగేసి మనము సమానంగా తీసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక ఆ పేస్ట్ని వచ్చేసి మనం దాంట్లో వేస్తామన్నట్టు. పుదీనా రైస్కి టేస్టీగా ఉంటుందన్నమాట. అల్లం అనేది కొంచెమే వేయాలండి, ఎక్కువ వేసుకోకూడదు. అల్లం వెల్లుల్లి ఒకవేళ మీ దగ్గర పేస్ట్ కనుక ఉంటే కనుక దానికి 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. అదేవిధంగా కూరగాయలు తీసుకున్నాను అనమాట. మీ దగ్గర ఏ కూరగాయ ఉంటే ఆ కూరగాయలు. అదేవిధంగా ఒక చిన్న గరిటెతో ఆయిల్, ఒక చిన్న స్పూన్తో 1 స్పూన్ వచ్చేసి నెయ్యి తీసుకున్నా అండి. అదేవిధంగా మీ దగ్గర మసాలా దినుసులు ఉంటాయి కదండి, 2 బిర్యానీ ఆకులు, ఒక 5 లవంగాలు, ఒక 3 యాలకులు, అదేవిధంగా అనాస పువ్వు, జాజికాయ ఇవన్నీ వేసేసి మనము ఈ విధంగా తర్వాత కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత అందులో మనం వచ్చేసి ఇది క్యారెట్, బీన్స్, ఎర్రగడ్డలు బాగా ఎర్రడాలుగా వేగిన తర్వాత మనం కూరగాయలు అనేటివి వేయడం జరుగుతుందన్నమాట. అంటే ఒక గోల్డెన్ కలర్లో వస్తాయన్నమాట. అంతవరకు మనము ఈ ఎర్రగడ్డల్ని వచ్చేసి బాగా వేపుకోవాలన్నమాట. మనం వచ్చేసి కొన్ని ఏరియాల్లో ఉల్లిగడ్డ, ఎర్రగడ్డ అంటారు కదండి. అదేవిధంగా ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఈ విధంగా కూరగాయలన్నీ, మీ దగ్గర ఉర్లగడ్డ ఉంటే ఉర్లగడ్డ, బఠానీలు ఉంటే బఠానీలు, ఎనీ వెజిటబుల్స్ అనమాట. మిల్ మేకర్ ఏది ఉంటే అది కూడా వేసుకోవచ్చు అనమాట. పుదీనా రైస్లో అది మన ఇష్టం అనమాట. పుదీనా రైస్ ఒకవేళ వద్దు, కూరగాయలు లేవు మా ఇంట్లో, ఈరోజు సాదాగా చేసుకుందాం, లేకపోతే తిని కూరగాయలు బోరు కొట్టింది అనే వాళ్ళు కూడా మామూలుగా చేసుకోవచ్చు అనమాట. తర్వాత నేను పచ్చి కొబ్బరి తరిగి పెట్టుకున్నాను అనమాట. దాన్ని పచ్చి కొబ్బరిని మిక్సీ కొట్టి వాటిని కొంచెం నీళ్ళు వేసి ఆ నీళ్ళను మాత్రమే మనము వాడుకోవాలన్నమాట దీంట్లో రైస్లో లాస్ట్లో. ఈ విధంగా చేస్తే ఇంకా ఆ కొబ్బరి పాల వలన వచ్చేసి పుదీనా రైస్ అనేది టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది అనమాట. పచ్చిమిరపకాయలు వచ్చేసి కారం తగ్గట్లు చూసుకోండి. నేను తరిగి కూడా వేసాను కదా పచ్చిమిరపకాయలు, అదేవిధంగా మిక్సీలో కూడా పట్టుకున్నాం అనమాట. అదేవిధంగా మనము పచ్చిమిరపకాయలు వచ్చేసి దాని కారంని బట్టి వేసుకోవాలండి. అదేవిధంగా సాల్ట్ వచ్చేసి ఒక 1.5 స్పూన్ పడుతుంది అనమాట. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము కూరగాయలన్నీ బాగా వేగనిచ్చిన తర్వాతనే మనము రైస్ అనేది ముందే 1 అవర్ ముందే నానబెట్టుకోవాలండి. నార్మల్ రైస్ తీసుకున్నాను నేనైతే కనుక. తర్వాత మిక్సీలోని పేస్ట్ పట్టుకున్నాం కదా, అదంతా వేసేసాను అనమాట. తర్వాత దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి, ఆ పచ్చివాసన అంతా పోయేంత వరకు, లేకపోతే మనకు పచ్చివాసన అనేది వస్తుందన్నమాట. అందుకోసమని మనము ఇప్పుడు బిర్యానీ రైస్ తీసుకోలేదు కదా, ఒకవేళ బిర్యానీ రైస్ తీసుకుంటే కనుక ఒక 20 మినిట్స్ సరిపోతుంది అనమాట. అదే నార్మల్ రైస్ అయితే అనుకోని 1 అవర్ అయితే కనుక నానబెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే అప్పుడు బాగా బియ్యం అనేది ఉడుకుతుంది అనమాట. ఈ విధంగా పేస్ట్ వేసిన తర్వాత మనము దీనికి వాటర్ ఎలా పోసుకోవాలండి అంటే వాటిని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని మనము బియ్యాన్ని దానికి ఇప్పుడు మనము ఇది వేస్తున్నాం కదండి, ఏం పేస్ట్ వేస్తున్నామంటే మనము పుదీనా కొత్తిమీర పేస్ట్ వేస్తున్నాం. అందులో కొంచెం వాటర్ అనేది ఊరుతాయన్నమాట, ఆకు కాబట్టి. అదేవిధంగా మనం పచ్చి కొబ్బరి నీరు వేస్తున్నాం కదండి, కొబ్బరి పాలు, అదేవిధంగా 1/2 కొబ్బరి పాలు తీసుకున్నాం, 1/2 గ్లాసు కాబట్టి మనము 1.5 గ్లాస్ వచ్చేసి వాటర్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. కరెక్ట్గా మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నారో ఆ గ్లాసుతో 1.5 గ్లాస్ వాటర్ తీసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే ఇంకా ఇందులో కొబ్బరి పాలు ఉంటాయి కదండి, అది ఇది అన్నీ సరిపోతాయి అనమాట. మనం రైస్ వేసేసరికి కరెక్ట్గా పలుకులుగా వస్తుంది అనమాట రైస్ అనేది. ఇంకా ఏమండి, ఇవాళ మీరైతే కనుక ఏం వంటలు చేశారో కింద కామెంట్లో అయితే చెప్పండి. అదేవిధంగా మీరు పుదీనా రైస్ ఎలా చేస్తారో కూడా చెప్పండి. ఇంకా ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఏమైనా కలుపుతారా అనేది. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోండి, 1 స్పూన్ అయితే సరిపోతుంది అనమాట. ఈ విధంగా అయితే కనుక మనం పుదీనా రైస్ ఇంకొక రకంగా కూడా నేను ట్రై చేస్తాను అనమాట. అది వచ్చేసి కేరళ స్టైల్ అనమాట. ఆ కేరళ స్టైల్ కూడా మీరు చేసుకుంటే సరిపోతుంది అనమాట. అది ఇంకా బాగుంటుంది అనమాట, టేస్ట్ అనేది దీనికి డబల్ ఉంటుంది అనమాట. నేను ఇంకా ఎప్పుడు అదే చేస్తున్నాను కదా, ఇవాళ ఇది ట్రై చేద్దామని ట్రై చేస్తానంటే, కానీ ఎంతో బాగుంది రైస్. అయితే కర్రీ ఏదన్నా ఉంటే కనుక ఇంకా సూపర్ ఉంటుంది, చికెన్ కర్రీ అట్లాంటివి. అదేవిధంగా నేనైతే ఇంకా ఆ రోజు టైం ఏందని చెప్పేసి నేను పుదీనా రైస్ మాత్రం చేసేసాను. అప్పటికే టైం వచ్చేసి 1:30 అలా అవుతుందన్నమాట. ఈ విధంగా మీ ఇంట్లో కూడా
పిల్లలు పుదీనా రైస్ తింటారా లేదా కింద కామెంట్లో చెప్పండి. మా ఇంట్లో అయితే పుదీనా రైస్ తింటారండి పిల్లలు, అలవాటు చేశారనమాట. మనం అలవాటు చేసే దాన్ని బట్టి పిల్లలు కూడా. నేను ఇంకేం చేశానంటే పచ్చి కొబ్బరి కొంచెం ఉంటే కూడా అది కూడా వేసేసాను అనమాట. టేస్ట్కి బాగుంటుందిలే అని చెప్పేసి కొంచెం వేసాను అనమాట పచ్చి కొబ్బరి కూడా. కొబ్బరి పాలు తీసుకున్నాక కొంచెం ఉండిందనమాట, అది కూడా వేసేసాను అనమాట. మీకు కారము ఉప్పు తగ్గట్లు వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ వీడియోలు ఇంకా నెక్స్ట్ మనం తిరునాళ్ళ మా ఊర్లో జరిగినవి ఇంకా ఏమేమి జరిగినాయి అవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోస్లలో అయితే ఇంకా పెడతానండి. ఈ విధంగా అయితే ఇంకా మీరు ట్రై చేసి ఈ పుదీనా రైస్ ఏ విధంగా వచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. అదేవిధంగా మేము టైల్స్ వేయాలనుకుంటున్నాం, పైన గ్రానైటా టైల్సా మార్బల్సా అని ట్రై చేసి ఆలోచన చేసి ఇప్పుడు ఒక నిర్ణయానికి అయితే వచ్చేసామండి. వైట్ టైల్స్, యాష్ కలర్ టైల్స్ అయితే మాకు దొరికాయి అన్నమాట. అవి వచ్చేసి మనకు కాస్ట్ వచ్చేసి స్క్వేర్ ఫీట్ వచ్చేసి 69 చెప్పారనమాట. కలర్స్ అనమాట, అది బ్రాండ్ వచ్చేసి మాకు కజారియా వచ్చేసి ఇంకా ఇక్కడ అంత దొరకలేదండి, ఎక్కువ ఇవే ఉన్నాయన్నమాట. అందుకోసం సరే అని మేము ఇంకా ఈ బ్రాండ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. లేదంటే మనకు 25 years వస్తాయన్నమాట, తర్వాత మళ్ళీ చూద్దాంలే అని ఉన్నామన్నమాట. టైల్స్ అయితే కనుక యాష్ కలర్ది, అవి వచ్చేసి ఎలా ఉన్నాయంటే ఇటాలియన్ మార్బల్ లెక్క వచ్చాయన్నమాట. డిజైను కాస్త చాలా బాగున్నాయన్నమాట. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇలాంటి మీ ఎంకరేజ్మెంట్తో ఇంకా ఎన్నెన్నో వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ నన్ను సపోర్ట్ చేసి కింద కామెంట్ చెప్పగలరండి. అదేవిధంగా మీకు ఏ వీడియోలు కావాలంటే ఆ వీడియోలు కూడా నేను చేస్తాను అనమాట. అదేవిధంగా మీషోలో తీసుకున్న బ్లౌజెస్, అదేవిధంగా శారీస్, ఏది వర్తబుల్ కాదు, ఇలాంటివి ఎన్నో వీడియోస్ అయితే కనుక మన ఛానల్లో అయితే చూస్తామండి. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోలు అయితే కనుక చేయాలనుకుంటున్నాను అనమాట. మీరు కూడా కాస్త సహకరించండి, నాకు కోఆపరేట్ చేయండి. అదేవిధంగా పిల్లలు వచ్చేసి ఈ విధంగా బిర్యానీ రైసులు, పుదీనా రైసులు, ఇట్లాంటి ఫ్రైడ్ రైసులు ఇవైతే కనుక తింటారనమాట బాగా. లెమన్ రైస్ ఇట్లాంటివి. అదే అయితే కనుక వంకాయ పుల్లగూర, ఇట్లా పచ్చిమిర్చి తొక్కు, టమాటో తొక్కు ఇవన్నీ చేసినామంటే క్యారీ అనేది అట్లే రిటర్న్ వస్తుందండి. అందుకని నేను ఎక్కువగా వెరైటీ రైసులు అయితే ట్రై చేస్తూ ఉంటాను. ఎక్కువ మసాలా దినుసులు లేకుండా లైట్గా మసాలా అనేది వేసేసి చేస్తూ ఉంటాను అనమాట. పిల్లలు లేకుంటే క్యారీ అంతా ఎత్తుకొని వస్తారనమాట. ఇలాంటి ప్రాబ్లం మీద పిల్లలతో ఫేస్ చేస్తున్నారా ఏమండి కింద కామెంట్లో చెప్పండి. అదేవిధంగా మనకు గురువారం వచ్చేసి సాయిబాబా దేవుడు ఎంతో ప్రధానం కదండి. సాయిబాబాని ఇంకా ఎవరెవరు ప్రార్థిస్తారండి, నేను కూడా సాయిబాబా భక్తురాలనే. నెక్స్ట్ వచ్చేసి మనము ఏదో ఒకటి సాధించాలనుకుంటాము. ఆ సాధించడంలో మనకు చాలా అవమానాలు, అధైర్యము, అదేవిధంగా మనకు అసమానాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటిని అన్నింటినీ అధిరోధించి అందరూ ముందుకోవాలని ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి మనకు పుదీనా రైస్ అయితే ఎంత చక్కగా వచ్చేసిందో, టేస్ట్ కూడా అదిరిపోయిందండి. మీరు ఈ విధంగా అయితే కనుక ట్రై చేసి చూడండి. ఏ విధంగా ఉందో కింద కామెంట్లు అయితే కనుక నాకు చెప్పండి చేసిన వాళ్ళు. అదేవిధంగా ఇవాళ వచ్చేసి ఎలక్షన్స్ అనమాట, మాకు ఎంపీ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. నేను ఇప్పుడు ఇంకా సాయంత్రం ఈవినింగ్ పోయేసి అక్కడ ఓట్ అనేది వేసి వస్తానండి. అది కూడా షార్ట్గా పెట్టడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ, బాయ్, ప్లీజ్ వాచింగ్.